Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. ఈరోజు డెలివరీ వాళ్ళకి ఇచ్చే మత్తు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఎలా ఇస్తాము అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లోకల్ అనస్థీషియా అంటే నార్మల్ డెలివరీ జరుగుతుంది అనుకోండి, ఆ బేబీ బయటకు వచ్చే టైంలో ఆమె పెరినియం గనక స్పేస్ ప్రాపర్గా లేకపోతే అప్పుడు ఆ ఏరియాలో వల్వల్ ఏరియాలో ఆమెకి ఈ లిగ్నోకెయిన్ అనే ఒక ఇంజెక్షన్ అక్కడ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కట్ చేస్తాం. సో ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆమెకి ఆ ఏరియా అంతా కూడా మొద్దుబారిపోయి మేము కట్ చేస్తున్న పెయిన్ తెలియదు. తర్వాత సూచరింగ్ చేసేటప్పుడు కూడా కుట్లేసేటప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ ఏమి తెలియదు. అది మేము కట్ చేస్తున్న పెయిన్ తెలియదు. తర్వాత సూచరింగ్ చేసేటప్పుడు కూడా కుట్టే సిజేరియన్కి ప్రొసీడ్ అవుతున్నాం అనుకోండి, స్పైనల్ అనస్థీషియా అనేది ఉంటుంది. అంటే ఇది వీపుకి ఇస్తామన్నమాట. అయితే చాలామంది ఈ వీపుకి ఇంజెక్షన్ ఇస్తే ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్స్ వస్తాయేమో అలాంటి అనుమానాలు ఉన్నాయి. బట్ అటువంటిది ఏమీ లేదండి. ఈ ఇంజెక్షన్ ఓన్లీ ఈ మత్తు ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేయడానికి ఒక సన్నటి నీడిల్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది, ఇన్సర్ట్ చేయడం. దీనివల్ల ఫ్యూచర్లో ఎటువంటి పెయిన్స్ రావు. ఈ నీడిల్ ఇట్లా థిన్గా ఉంటుంది. సో దీన్ని ఆ స్పేస్లోకి వర్టబ్రల్ స్పేసెస్లోకి పెట్టి ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎక్కడైతే ఇంజెక్షన్ ఇచ్చారో కింద భాగం అంతా కూడా స్పర్శ తెలియకుండా ఆపరేషన్ చేయడానికి వీలుగా తయారవుతుంది. ఈ రెండు కాకుండా మూడోది ఎపిడ్యూరల్ అనస్థీషియా. అంటే ఇప్పుడు పెయిన్లెస్ డెలివరీస్ అని విన్నారు కదా. సో పెయిన్స్ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పెయిన్స్ ఇంటెన్సిటీ తెలియకుండా ఈ ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది ఇస్తాం. ఇందులో ఏంటంటే ఒక సన్నటి పొడుగు ట్యూబ్ ఉంటుంది. దాన్ని వర్టబ్రల్ స్పేసెస్లోకి ఆ ట్యూబ్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా ఈ ఇంజెక్షన్ అనేది స్లోగా డ్రిప్లోంచి పడుతూ కొంచెం కొంచెంగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇది కూడా ఆ ఇంజెక్షన్ ఇచ్చిన కింద భాగం పెయిన్ తెలియకుండా చేస్తుంది, కానీ వీళ్ళకి మోటార్ బ్లాక్ అనేది జరగదు. అంటే వీళ్ళు లేచి నడవగలుగుతారు అన్నమాట. సో పెయిన్స్ వస్తున్నా కానీ పెయిన్ తెలియకుండా బట్ వీళ్ళు వాక్ చేసే విధంగా ఈ ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది ఉంటుంది. ఇంకా లాస్ట్ది జనరల్ అనస్థీషియా, అంటే బాడీ అంతా కూడా మత్తివ్వడం. ఇది ఓన్లీ కొన్ని ఎమర్జెన్సీ కేసెస్కి మాత్రమే వాడతామన్నమాట. ఇందులో ఆక్సిజన్ మాస్క్ పెట్టి అందులోకి అనస్థీషియా ఇవ్వడం అండ్ ట్యూబ్ వేసి అందులోకి ఆక్సిజన్ పాస్ చేయడం, ఇటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.